ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి, చాక్లెట్ కేక్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి కానీ, మీ దగ్గర విస్కర్ ఉంటే బౌల్లోకి కానీ 3 ఎగ్స్ అనేది బ్రేక్ చేసి అందులో వేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో వేసాను. ఈ కప్తో 3 వేస్తే దాదాపుగా ఫుల్ అవుతుందండి. ఇంకా అదే కప్తో పక్కన గిన్నెలో గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్తో మిక్సీ జార్లోకేమో షుగరు ఇంకా ఆయిల్ యాడ్ చేశాను. ఇక్కడ గోధుమ పిండి పక్కన ముందే ఎందుకు వేసుకున్నానంటే మళ్ళీ ఆయిల్ వేస్తే అతుక్కుపోతుంది కదండి, అందుకని పక్కన వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఎగ్, షుగరు, ఆయిల్ని మంచిగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మనం గోధుమ పిండి ఆల్రెడీ కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో 2 స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్ గ్రేట్ చేసి అయినా వేసుకోండి. అప్పుడు మీరు మెల్ట్ చేసిన చాక్లెట్ని ఇప్పుడు మనం మిక్సీ వేసాం కదా అందులో వేసుకోండి. గ్రేట్ చేసిందైనా మెల్ట్ చేసిందైనా, కానీ కోకో పౌడర్ ఉంటేనే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది లేకపోతే మీ దగ్గర కాఫీ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, కొంచెం మంచి టేస్టే వస్తుంది. ఇంకా అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. బేకింగ్ సోడా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోనండి. నేనైతే బేకింగ్ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసుకొచ్చుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే బాగా ప్లఫీగా వస్తుందంటండి కేక్. బట్ నాకు అంత బాగా అది కుదరట్లేదు, ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని ఒక హ్యాండ్తో తిప్పటం, అందుకని సో నేను ఇప్పుడు పక్కన పెట్టేసి మంచిగా మిక్స్ చేసుకుంటాను. నేను మిక్స్ చేసిన దాన్ని బౌల్లో వేసేసానండి. మిస్ అయింది క్లిప్పింగు. మామూలుగా ట్రాన్స్ఫర్ చేసేసి ఆయిల్ గ్రీస్ చేసి ట్రాన్స్ఫర్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను పైన, అంతే. ఇది సాల్ట్ ఆల్రెడీ నేను అంతకుముందు యూస్ చేసినదే మళ్ళీ యూస్ చేస్తున్నాను అనమాట. ఇందులో కింద ఒక స్టాండ్ పెట్టుకొని పైన మనం వేసుకున్న బ్యాటర్ది బౌల్ పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని 20 మినిట్స్ బేక్ అవ్వనివ్వండి. చూసారా, ఇక్కడ నేను ప్రెస్ చేసి చూసాను పోయింది, అందుకని నేను పక్కన ఇంకో చోట చూపిస్తున్నానండి మీకు. బాగా కుక్ అయిపోయింది, స్టిక్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద టైం కూడా ఏం పట్టదు, జస్ట్ మనకి ఆ బేకింగ్ టైం మాత్రమే. ఇప్పుడు నేను దీన్ని మౌల్డ్లో నుంచి రిమూవ్ చేసేసుకుంటాను. కొంచెం కూల్ అయిన తర్వాత అండి, కొంచెం కూల్ అవ్వనివ్వండి. బట్ అంచులను ఒకసారి ఇలా నైఫ్తో అనుకోండి. యాక్చువల్గా మనం గ్రీస్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్తో పిండితో మనకి అసలు స్టిక్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఇంకా నేను మౌల్డ్లో నుంచి రిమూవ్ చేస్తున్నానండి. ఆరిపోయిన తర్వాత చూసారు కదా, ఇలా రౌండ్గా నైఫ్తో అన్నామంటే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏదో ఒక ప్లేట్లోకి కానీ ఎందులోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకసారి జస్ట్ అలా పైన ట్యాప్ చేసినట్టు అన్నారంటే మనకి అది ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం టర్న్ చేసేస్తే చూసారా, మంచిగా ఉడికిపోయిందనమాట బాగా. గోధుమ పిండి కొంచెం హెల్దీ కదండి, అందుకని నేను మైదా పిండి వాడకుండా గోధుమ పిండి వాడాను. బట్ చాక్లెట్ లాగా ఉంటుంది అనమాట. షుగర్ వాడాను, జాగరీ వాడింది కూడా ఆల్రెడీ మన వీడియోలో ఉంది, కావాలంటే చెక్ చేయండి. చూసారా, మంచిగా ప్లఫీగా కూడా వచ్చింది. ఇంతే, చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మన కేక్. ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. దగ్గర ఉంటే చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.